రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా మిగతా ప్రాంతాల్లో 6 గంటలకు క్యాంపెయిన్ ముగిసింది. ఇక ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. 17 లోక్సభ నియోజకవర్గాల్లో 50 మంది మహిళలు సహా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్ల కోసం 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 50,135 వివిప్యాట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లను ఎన్నికల సంఘం రెడీ చేసింది. యాక్చువల్ గా 84,577 బ్యాలెట్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్ లో. దాంతో సహా ఒక 20,000 వరకు మనం రిజర్వ్ గా కూడా పెట్టుకున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే 35,809, కానీ మళ్ళీ దాని మీద ఒక 10,000 వరకు మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. సిమిలర్ గా వివిప్యాట్స్ 35,809 యాక్చువల్గా పోలింగ్ స్టేషన్లో వాడడం జరుగుతుంది. దాంతో సహా ఒక 14,000-15,000 వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి. ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము. All of my sector officers have been trained for doing this basic change of replacement of EVMs if any need arises. EVMs, the entire movement of EVMs will be in vehicles which are always going to be having security along with them. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో సగం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మోహరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు, వ్యయ పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. 144 CRPC లాగు చేస్తారు. డిఓస్, సిపిస్ వాళ్ళ ఏరియాలో. దీని ప్రకారం నాట్ మోర్ దెన్ 4 పీపుల్ కెన్ అసెంబుల్. ఫైనల్గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా ఆర్మ్డ్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. సో అంతా కలిపి అబౌట్ 72,000 to 75,000 పీపుల్ విల్ బి దేర్. టోటల్గా మీకు తెలుసు, ఒకటే కాన్స్టిట్యుయెన్సీ మనకు సింగిల్ వ్యూ కాన్స్టిట్యుయెన్సీ ఆదిలాబాద్ ఉంది. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 2 లేకపోతే 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. అందుకనే ఓటర్స్ని నేను కోరేది ఏంటంటే ఇది కొంత అర్థం చేసుకొని వెళ్ళాలి. బయట పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్లో క్లియర్గా ఏ బ్యాలెట్ యూనిట్లో ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు. ఆదివారం ఉదయం నుండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలీస్ పహారా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద చల్వ పందిర్లు, క్యూలైన్లలో ఉన్న వారికి కూలర్లతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. డిస్ప్లే ఆఫ్ ఎలక్షన్ మటీరియల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ మీడియా ఆల్సో హ్యాస్ రెస్ట్రిక్షన్స్. విల్ బి ఎ టోటల్ బ్యాన్ ఆన్ transmission of bulk SMS from 4 o'clock and 6 o'clock onwards. Conduct of exit poll and publication and dissemination of result మీద 6:30 PM on 1st of June వరకు బ్యాన్ ఉంటుంది. ఇంత నాడు పెయిడ్ లీవ్ ఇస్తలేదు. సో నేను మీ ద్వారా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ECI ఆర్ వెరీ క్లియర్ దట్ 13th హ్యాస్ టు బి అ పెయిడ్ లీవ్. So anybody found violating these instructions, actions will be taken.
దీంతో సహా ఈరోజు రాత్రి రేపు రాత్రి very important from the point of view of monitoring the movement of the various inducement related material, cash undochu, liquor undochu, all those things. Andukane entire machinery, flying squads undochu, of course police teams on unnai, వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ ముగిసింది. 21,651 మంది దివ్యాంగులు, వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1,75,994 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ద్వారా 34,973 మంది ఉద్యోగులు పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. డైరెక్ట్ గా పోలింగ్ స్టేషన్ కు పోయేది ఆల్మోస్ట్ 1,90,000 వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, తర్వాత ఓపీఓస్, అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. మీకు తెలుసు రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు. ఈ అందరూ కలిపి ఇంకా 1,00,000 మంది వరకు ఉంటారు. సో టోటల్ ఆల్మోస్ట్ 3 lakh పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫర్ ఎలక్షన్ డ్యూటీ. స్పెషలీ సి విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్, అట్లాగే 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది, దాని ద్వారా, లేకపోతే ఎన్జిఎస్పి పోర్టల్ ఉంది, దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డిఓస్ని చెప్పడం జరిగింది.